హిందూ పురాణాల్లో ఒకటైన రామాయణం గురించి దాదాపు ప్రతి ఒక్క హిందువుకి తెలుసు. రాముడి జననం, రాక్షసులను సంహరించడం, సీతను పరిణయమాడడం, అడవులకు వెళ్లి వనవాసం చేయడం, రావణుడు సీతను ఎత్తుకెళ్లడం, రాముడు రావణుణ్ణి సంహరించడం, ఇలా అనేక కాండాలలో రామాయణాన్ని వాల్మీకి కవి అద్భుతంగా రచించి భక్తులకు ఆ గ్రంథం పవిత్రతను తెలియజేశాడు. అయితే రాముడు, సీత, లక్ష్మణుడు తమ అంత్యకాలంలో ఈ లోకాన్ని ఎలా విడిచిపెట్టి వెళ్లారో మాత్రం దాదాపుగా చాలా కొద్ది మందికే తెలుసు. ఈ క్రమంలో అసలు వారు తమ అంత్యకాలంలో తనువులు ఎలా చాలించారో రావణాసుని చెర నుండి సీతమ్మను విడిపించిన రాముడు సీతకు అగ్నిప్రవేశ పరీక్ష పెడతాడు. లోకం కోసం రాముడు అంతటి కఠిన పరీక్ష పెట్టినా అందులో సీతమ్మే గెలుస్తుంది. రాముడు సీతాదేవిని మరోమారు అగ్నిప్రవేశం చేయమంటాడు. అదెప్పుడంటే మొదటిసారి అగ్నిప్రవేశం చేసిన తర్వాత సీతను తీసుకొని వచ్చి రాజ్యమేలుతున్న సమయంలో ఓ చాకలివాని మాటలకు చింతించి సీతను వాల్మీకి ఆశ్రమంలో రాముడు వదిలిపెడతాడు. అనంతరం కొన్నేళ్లకు రాముడు సీతను అయోధ్యకు తీసుకువచ్చేందుకు ఉపక్రమిస్తాడు. అయితే ఆ సందర్భంలోనూ రాముడు సీతకు అగ్నిప్రవేశం పెడతాడు. సీతాదేవి అమితంగా దుఃఖించి ఆ పరీక్షను తిరస్కరిస్తుంది. అదే సమయంలో తన తల్లి భూదేవిని ప్రార్థిస్తూ తనను ఈ లోకం నుంచి తీసుకెళ్లమని వేడుకుంటుంది. దీంతో భూదేవి ఒక్కసారిగా భూమి చీల్చుకొని పైకి వచ్చి సీతను తనలో తీసుకెళ్తుంది. అలా సీత తనువు చాలిస్తుంది. ప్రస్తుత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అలహాబాద్, వారణాసి ప్రాంతాలను కలుపుతూ ఉండే జుంగీగంజ్ అనే రైల్వే స్టేషన్ వద్ద సీతామర్హి అనే ఓ ప్రాంతం ఉంది. ఇదే ప్రాంతంలో ఒకప్పుడు సీతాదేవి తన తల్లి భూదేవితో కలిసి వెళ్ళిపోయిందని చెబుతారు. సీత వెళ్ళిపోయాక రాముడు రాజ్యాన్ని పాలిస్తూ లవకుశులకు అన్నీ నేర్పిస్తాడు. వారు రాజులుగా రాజ్యాంగాన్ని పాలించే అర్హత వచ్చాక ఒకరోజు రాముడి వద్దకు యమధర్మరాజు ఒక ఋషివేషంలో వస్తాడు. అలా వచ్చి రాగానే రాముడిని తీసుకొని ఆ ఋషికోటలో ఉన్న ఓ గదిలోకి వెళ్తాడు. ఆ గదికి కాపలాగా లక్ష్మణుని నియమిస్తారు. లోపలికి ఎవరిని అనుమతించవద్దని వారు లక్ష్మణునికి చెబుతారు. అనంతరం ఆ ఋషి అంటే యమధర్మరాజు రాముడితో తనువు చాలించాల్సిన సమయం ఆసన్నమైందని చెబుతాడు. దీనికి అంగీకరించిన రాముడు ఓ శుభముహూర్తాన అయోధ్య సమీపంలో ఉన్న సరయూ నదిలోకి వెళ్లి అంతర్ధానమవుతాడు. అక్కడి రాముడు అవతారం నుంచి మళ్ళీ విష్ణు అవతారంలోకి మారిపోతాడు. రాముడు అనంతరం లక్ష్మణుడు కూడా అదే నదిలో తన తనువును చాలిస్తాడు. తన నిజస్వరూపమైన శేషనాగు అవతారంలోకి అతను మారిపోతాడు. అలా రాముడు, సీత, లక్ష్మణుడు ముగ్గురు తమ అంత్యకాలంలో లోకాన్ని విడిచి వెళ్ళిపోతారు. ఈ కథ గురించి పద్మపురాణంలో వివరించబడింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.